ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్లారు. పోలింగ్ ఏర్పాట్లని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళిని పరిశీలించేందుకు సచివాలయంలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం పెరగవచ్చని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో కంటే భారీగా నమోదైందని తెలిపారు. నిన్న 6 o'clock నుంచి మనకు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే క్యాంపెయిన్ అంతా స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు సైలెంట్ పీరియడ్లో ఈరోజు మళ్ళీ పోలింగ్ సంబంధించి అన్ని టీమ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి పోలింగ్ మటీరియల్, ఈవీఎం, తర్వాత వాళ్ళ టీంతో పాటు అండ్ దెన్ అక్కడ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ పర్సన్స్తో పాటు దే విల్ గో టు ద పోలింగ్ స్టేషన్ టుడే. ఈరోజు సాయంత్రం కల్లా నైట్ కల్లా అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఆల్ ద టీమ్స్ విల్ రీచ్ అండ్ దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద పోలింగ్ టుమారో. రేపు మార్నింగ్ 7 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి పోలింగ్ టీమ్స్, పోలింగ్ మటీరియల్, ఈవీఎం ప్రిపరేషన్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ టుమారో మార్నింగ్ విల్ స్టార్ట్ ద పోలింగ్. అంటే ఈవీఎంలు మొరాయిస్తే వాటి ప్లేస్లో అంటే మళ్ళీ ఏమైనా కానీ కూడా ఏర్పాట్లు చేశారు. అంటే లాస్ట్ టైం అలా జరిగింది అనేది. ఈవీఎం ఇస్ ఏ మషీన్. సో మషీన్లో సమ్ టైమ్స్ ద ప్రాబ్లమ్ మే కమ్. కానీ మన ఉద్దేశం అంటే మన ప్లానింగ్లో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20% వరకు మనకు రిజర్వ్ మషీన్స్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 బెల్ ఇంజనీర్స్ ఇచ్చాము. మిగతా ఇంజనీర్స్ కూడా అక్కడ ట్రైన్ చేస్తున్నాము. సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఎక్స్ట్రా మషీన్స్ ఉంటాయి, ఆర్ఓ దగ్గర ఎక్స్ట్రా మషీన్స్ ఉంటాయి. సో అవర్ ప్లాన్ ఈజ్ దట్ యాజ్ అండ్ వెన్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఆల్మోస్ట్ 20 to 30 minutesలో దీన్ని రిపేర్ చేసి లేకపోతే రిప్లేస్ చేసేసి ఇమీడియట్ ఓటర్స్కి విజ్ఞప్తి అంటే అపీల్ ఇస్ దట్ ప్లీజ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి ఈ మొత్తం ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని పూర్తిగా సక్సెస్ చేయడం కోసం మీరు రావాలి. ఈ ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్ని డిసైడ్ చేయడం కోసం మీ రైట్ని ఉపయోగించాలి, మీ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నిన్న